సమస్యల వలయంలో రావినూతల గ్రామ పంచాయతీ కొరుసపాడు మండలం ఉత్తమ గ్రామ పంచాయతీ అని పేరు వచ్చిన మేజర్ పంచాయతీ ఈ రోజు సమస్యల వలయంలో ఉంది. ఇందులో భాగంగా 12వ వార్డు నంబర్ వల్లూరి ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. 5 నెలల నుండి కార్యదర్శి లేడు, ఆఫీసరు పట్టించుకోవడం లేదు, పంచాయతీ పరిపాలన అస్తవ్యస్తంగా ఉందన్నారు. ఇందులో భాగంగా సెక్రటరీ బాలకృష్ణను వివరణ కోరగా పైప్ లీకేజీ ఉందని, సిమెంటు రోడ్డు అవడం వల్ల అది పగలగొట్టాలన్నారు. పంచాయతీ ఇక్కడ 5 రావడం వల్ల అది పగలగొట్టాలి. అది మనిషి ద్వారా పగలగొట్టిస్తుంటే అది అవ్వట్లేదు. మెషిన్ ద్వారా తెప్పించి అది పగలగొట్టించి అది పైప్ లీకేజీ సాల్వ్ చేసిన వెంటనే మరి అది ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అందువల్ల అటు మిగతా వాటికి వాటర్ రావట్లేదు. ముందు ఆ ప్రాబ్లమ్స్ వెంటనే సాల్వ్ చేసిన వెంటనే మేము క్లియర్ చేస్తాం. ప్రాబ్లం చేస్తాం, ఒక 2-3 డేస్ లోపల చేస్తాం. పంచాయతీ ఇక్కడ 5 నెలల నుంచి మేజర్ పంచాయతీలో కార్యదర్శి లేడు, ఏ ఆఫీసర్ పట్టించుకోవట్లా. ఒకటి ఇన్ఛార్జి వేస్తే ఇన్ఛార్జికి అక్కడ వర్క్ ఉంటుంది కాబట్టి ఇక్కడికి రాలేడు. మేజర్ పంచాయతీలో ఇన్ఛార్జి కాదు, మాకు ఒరిజినల్ ఈఓ కావాలా. ఇక్కడ ఎవడకు వాడే అయ్యాడు. ఇక్కడ ఒక నాయకత్వం లేదు, నాయకుడు అనేవాడు లేడు. మరీ ఘోరంగా ఉంది. పంచాయతీ పరిపాలన లాగలేదు కానీ కుక్కలు దొద్దిలాగా అయిపోయింది. ఎవరి మాట ఎవరేండ్రు, గుమస్తాకి అప్పచెప్పరు, ఎవరికో అప్పచెబుతారు. ఎవరి దారి వాళ్ళది. పారిశుద్ధ వర్కర్లకి 3 నెలలు అవుతుంది జీతం ఇచ్చి, 4వ నెల సకాలం పడింది. ఇంతవరకు పారిశుద్ధ వర్కర్లు మకాన్ చూసిన వాళ్ళు లేరు. ఇంకా వాళ్ళు మాట ఏమంటారు, వినరు కదా. ఎప్పుడు శాలరీ చేస్తే అప్పుడే వింటారు. వాళ్ళకి శాలరీ సరిగా ఇట్లా. రాష్ట్ర